హైదరాబాద్ నగరంలో గ్రేటర్ ఎన్నికలతో వాతావరణం వేడెక్కింది. ఈరోజు ఎన్నికల ప్రచారానికి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచార జోరును పెంచేశారు. ఈరోజు మనం వెంగళరావు డివిజన్లో ఉన్నాము. వెంగళరావు డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దేవీప్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఈరోజు సాయంత్రంతో ప్రచారం ముగియనుంది కదా, అంటే మీకు ప్రజల నుంచి ఎలా స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. ప్రచారము చాలా ఘనంగా చాలా భారీ స్థాయిలో చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి అహర్నిశలు వాళ్ళతో ఉంటూ ప్రతి సంక్షేమ పథకము ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు నీళ్ళు అందిస్తున్నారు. అలాగే మా గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ కూడా ఎల్లప్పుడూ పబ్లిక్లోనే ఉంటూ ప్రజల మధ్యలోనే ఉంటూ వారికి కావాల్సిన ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఏమన్నా సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు మనం వెంగళరావు నగర్ డివిజన్ వెంగళరావు నగర్ కాలనీలో ఉన్నాము. ఈ పర్టికులర్గా ఈ కాలనీ సమస్య తీసుకుంటే గత 40 సంవత్సరాలుగా ఇక్కడ అయ్యప్ప గ్రౌండ్స్ అని ఒక ఓపెన్ ల్యాండ్ ఉంది. అది హౌసింగ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్. 40 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అంటే వీళ్ళు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు చాలామందికి చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు వాళ్ళని. అప్పుడు ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయడం జరిగింది వీళ్ళు. ఎందుకంటే ఇది ఒక కాలనీలో ఏంటంటే కమ్యూనిటీ హాల్ ఉంటే వాళ్ళకు కూడా చిన్న ఫంక్షన్స్ కానీ లేకపోతే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పటి నుంచో అడగడం జరుగుతుంది కాలనీ వాసులు, కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 40 సంవత్సరాలుగా వాళ్ళు అడగటం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వము స్పందించి గౌరవ శాసనసభ్యులు 1,95 లక్షలతో కమ్యూనిటీ హాల్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా వెంగళరావు డివిజన్ తెరాస పార్టీ ముందు నుండి చాలా భారీ మెజారిటీతో మేము గెలుపొందుతాం. అంటే మేడం చెప్పండి, అంటే ఇక్కడ వెంగళరావు నగర్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపిస్తారని మీరు చెప్తున్నా కదండి. ఇప్పుడు నేను చెప్పాను ఈ సమస్య 40 సంవత్సరాల క్రితము. అంటే అదొకటి సమస్య కాదు మేడం, అంటే కాలనీలో చాలా కాలనీలో అదే వాటర్ కానీ అంటే వాటర్ సివరేజ్ రోడ్స్ అనే సమస్య ప్రతి చోట ఉంటుంది. మనం ఏంటంటే వాళ్ళకి అడిగిన వెంటనే గౌరవ శాసనసభ్యులు స్పందించి వెంటనే ఆ సమస్యను తీర్చడం జరుగుతుంది. నేను చెప్తున్నా గత 6 సంవత్సరాల నుంచి చూసుకుంటే మా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరిగినాయి. అదే మేము మా పాంప్లెట్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే మేము ఎంతవరకు అమౌంట్స్ మేము ఇచ్చాము అనేది బహిరంగంగా పబ్లిక్కి తెలియజేస్తున్నాం. అంటే బహిరంగంగా పబ్లిక్ ఇప్పుడు రోడ్లకి ఎంత అయింది, సివరేజ్ వాటర్ లైన్స్కి మేము ఎంత ఇచ్చారు, ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఎంత వచ్చింది, గవర్నమెంట్ ఎంత ఇచ్చింది అనేది ప్రతిదీ అనమాట. ప్రతి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు, CMRF చెక్స్, ప్రతి సంక్షేమ పథకము ప్రజలకి అందేలాగా మేము చూస్తున్నాము. అందుకనే ఇక్కడ అన్ని కార్యక్రమాలు గత 6 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం చేయలేదు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆరోపిస్తున్నారు కదా మేడం, వరదల విషయంలో కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం ఫెయిల్ అయ్యారు. మేము అంటే ఒకవేళ ఇప్పుడు మా గ్రేటర్లో అధికారం చేపడితే 25,000 వరద సాయం ప్రకటిస్తామని వాళ్ళు ప్రకటించారు. అది వరద వచ్చినప్పుడు ప్రకటించాలండి. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు ప్రకటించడం కాదు. ఇప్పుడు వరద రాగానే ఇమీడియట్గా స్పందించింది మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. ఇప్పటి వరకు ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పుట్టాము. హైదరాబాద్లో మీకు చాలాసార్లు వరదలు వచ్చినాయి, చాలాసార్లు ఇంత భారీ వర్షాలు పడినాయి. కానీ మీరు ఇప్పుడు చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా నీళ్ళు ఆగాయి అంటే పర్టికులర్గా చాలా రోజులు నీళ్ళు ఆగిపోయినాయి, అక్కడ రోడ్ బ్లాక్ అయిపోయింది అనే సమస్య మీకు ఎప్పుడు కంప్లైంట్స్ లాగా రాలేదు. అప్పుడు అంతకుముందు ఏంటంటే ఎందుకంటే రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల పనులు కూడా కానీ దాని క్వాలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత అద్భుతంగా చేయడం జరుగుతుంది. వరద సహాయం అంటే ఇప్పుడు ఇమీడియట్గా స్పందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏదో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రకటించి ఎన్నికల తర్వాత మేము 25,000 ఇస్తామంటే కాదు. మరి 25,000 ఇస్తానన్న మనిషి ఎందుకు 10,000 రూపాయలు ఎందుకు ఆపారు? పర్టికులర్గా బండి సంజయ్ గారు ఒక లెటర్ రాసి హైకోర్టుకి సబ్మిట్ చేసి ఇది ఎలక్షన్ కమిషన్ ద్వారా మాకు నోటీస్ కూడా ఇచ్చారు. అంటే ఆ లెటర్ మేము ఇవ్వలేదు, వీళ్ళు క్రియేట్ చేసిందే, కావాలంటే నేను ఇవ్వలేదని చెప్పి ఆయన భాగ్యలక్ష్మి
టెంపుల్ దగ్గర వెళ్ళి ప్రమాణం చేస్తారని కూడా చెప్పారు కదా, ఆల్రెడీ ప్రమాణం చేశాడు కూడా నేను ఇవ్వలేదు, కానీ మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనే ఇచ్చాడని మీరు ఆరోపిస్తున్నారు. మరి ఇవి ఇస్తేనే ఇప్పుడు కోర్టులో ఆయన ఇచ్చిన పిటిషన్ కోర్టులో ఉంటుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నోటితో చెప్పేది కాదు, ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్స్తోనే ఉంటాయి. ఇప్పుడు పర్టికులర్ వాళ్ళే ఆపి మళ్ళీ వాళ్ళే 25,000 అనౌన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ప్రతి పబ్లిక్ అంటే మేము మాత్రం ప్రతి ఒక్కరికి అందించాం. నిజంగా వరద సహాయం అంటే నిజంగా వరదలతో ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా మేము 10,000 రూపాయలు అందించాం. అంటే ఇప్పుడు వరద సాయం కొంతమందికి రాలేదని ఆల్రెడీ అంటే కొందరు అంటే వాళ్ళే ప్రజలే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కదా, అలాంటి వారి కోసం మీరు ఏం చెప్పారు? 7th నుంచి, ఎందుకంటే నిన్నే గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించారు, ఎందుకంటే 7th నుంచి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వాళ్ళు ఆపారు కాబట్టి 7th నుంచి మళ్ళీ ఆ వరద సహాయం 10,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందని వాళ్ళందరికీ కూడా అందుతాయని అంటే మేడం చివరిగా చెప్పండి, ఇప్పుడు సాయంత్రం 6 గంటలతో ప్రచారం అనేది ముగుస్తుంది, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే వెంగళరావు డివిజన్ ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, సరైన వ్యక్తిని ఎన్నుకోండి. ఎందుకంటే ఎవరినైనా ఎన్నుకునే హక్కు మీ చేతుల్లోనే ఉంటుంది. ఓట్ అనేది ప్రథమ హక్కు. ముఖ్యంగా అందరూ అంటే కోవిడ్ నిబంధనలతోనే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సరైన వ్యక్తిని ఎన్నుకోండి. ఇది లోకల్ బాడీస్ ఎన్నికలు. ఖచ్చితంగా అంటే మీతో ఉండేవాళ్ళు, మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు, మీ సమస్య ఇమీడియట్గా తెలుసుకొని వచ్చే వాళ్ళని చూసి ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదంటే ఏదో బీజేపీ ఎక్కడెక్కడో ఇది ఢిల్లీ ఎన్నికలు కావు, ఢిల్లీ స్థాయి ఎన్నికలు కావు, మీది లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి మీ ఇక్కడే ఉంటాను, నేను ఇదే ఏరియాలో పుట్టాను, ఇక్కడే ఉంటాను, మీ మధ్యలో ఉంటాను. మీకు ఎప్పుడు ఏ సమస్య కలిగినా నేను మీ మధ్యలోకి వస్తాను, మీ సమస్యను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అందుకని ప్రజలందరూ కూడా నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. కారు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా. జై తెలంగాణ! మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ! అదే చెప్తున్నా, మీదే కారు గుర్తు మీదే, అన్ని మీదే.